నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షుల వ్యవహార శైలిపైనే చర్చ జరుగుతుంది. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సీఎం నరేంద్ర మోడీ గారి గురించి చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు మాత్రం చాలా ఖుషీగా ఉన్నారు. మేము ఇన్ని రోజులు 4-5 సీట్లు వస్తాయనుకున్నాం, కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది 10-12 సీట్లు వస్తాయని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా మొన్న ఆదిలాబాద్ తర్వాత అంతకంటే ముందు చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఉద్దేశిస్తూ మనిషి చాలా మంచోడు అని చెప్పేసి మరి మాట్లాడడం జరిగింది. ఇదంతా చూస్తుంటే బీజేపీ శ్రేణులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాయి. ఇంకా ఇట్లాంటి అనేక విషయాలు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి, కేసీఆర్ను అంటే బీఆర్ఎస్ అధ్యక్షుడిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కలవడం, ఇదంతా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ అధ్యక్షులు మరి కరెక్ట్గానే వ్యవహరిస్తున్నారా, ఎట్లా ఉంది అనేది మనకు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, మీ అందరికీ సుపరిచితుడు, మీరందరు ఇష్టపడే వ్యక్తి శరత్ కుమార్ సార్ మనతో పాటు ఉన్నాడు పిఎంఆర్ టీవీ స్టూడియోలో. సార్ అయితేనే కరెక్ట్ చెప్తాడు, కరాఖండిగా చెప్తాడు. ఒక్కొక్కరు కంచు మోగినట్టు కనకంబు మోగున అన్నట్టు సార్ మాట్లాడితే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సార్ను ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడదాం. సార్ను వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ చూస్తున్నారా అధ్యక్షుల వ్యవహార శైలి, వాళ్ళ మాట తీరు, వాళ్ళ కదలికలు పొలిటికల్ సర్కస్ లాగా కనబడుతుంది. వీళ్ళ మీటింగులలో అసలు ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది అర్థం లేకుండా పోతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ వద్దాం, రేవంత్ రెడ్డి గారి నుంచి వద్దాం సార్. తర్వాత మనం వేరే టాపిక్స్ కూడా మనం మాట్లాడదాం. ఓకే. ఎట్లా ఆదిలాబాద్ స్పీచ్ విన్నారా? విన్నాను, మొత్తంగా విన్నాను, ప్రతి వర్డ్ విన్నాను. ఒకటి ముఖ్యం, బడాబాయి పెద్దన్నయ్య అన్నాడు. బడాబాయి అయితే ఇది మద్దత్ కే బినా హమ్ కుచ్ నహీ కర్ సక్తే. గుజరాత్ కూడా మంచి సబర్మతి రివర్ది చేస్తున్నారు. గుజరాత్ మోడల్ కూడా ఫాలో అవ్వాలా. మీ రాష్ట్రాన్ని డెవలప్ చేసినట్టుగా మాకు కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అవకాశాలు ఇవ్వాలా. మాకు కొంత సపోర్ట్ అవసరము, మీ బ్లెస్సింగ్స్ అవసరము. ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అంటే పెద్దన్న చిన్న లాంటి, చిన్న తమ్ముడు లాంటి రిలేషన్షిప్ ఉంటుంది అని చాలా గుజరాత్ మోడల్ గురించి బాగా మాట్లాడారు. ఇది మరి బీజేపీ కార్యకర్తలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తుందేమో మరి అందరూ. ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? నాకైతే ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. అదిగా సరే, ఆయన రాజకీయ విజ్ఞత ఏందో నాకు అర్థం కాలేదు. ఒక పక్క రాహుల్ గాంధీ మొన్న మీటింగ్లో గాంధీనగర్లో, అక్కడ పాట్నాలో ఆయన మాట్లాడినప్పుడు చెప్పిన విషయాలు ఏంది, అసలు మోడీ పరిపాలన వల్ల దేశంలో జరుగుతున్న అనర్థం ఏంది, అంత కార్పొరేట్ సంస్థలకి వ్యవసాయం పోతుంది, అన్ని రంగాలు పోతున్నాయి, అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నిటిని దారాదత్తం చేస్తున్నాడు, అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేస్తున్నాడు, మొత్తం అన్ని రాజకీయ పార్టీలను చీరుస్తున్నాడు, కేంద్ర సంస్థలు ఈడీ సిబిఐలను వాడి ప్రతిపక్ష పార్టీలను కూలదొస్తున్నాడు, ప్రభుత్వాలను కూలదొస్తున్నాడు అని చెప్పి ఆయన మాటకి, తర్వాత సామాజిక న్యాయం జరగాలన్నాడు. అందరిని అడిగినారు, బీసీలు ఎంతమంది ఉన్నారు అని అడిగినాడు. తర్వాత ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మరి మీ వర్గాలందరికీ పరిపాలనలో భాగస్వామ్యం ఉందా అని అడిగినాడు. మీలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది కంపెనీలు పెట్టుకున్నారు, ఎంతమంది పత్రికాధిపతులు అయినారు, ఎంతమంది సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయికి ఎదిగినారు. ఇంత మంచి క్వశ్చన్లు అడిగినారు రాహుల్ గాంధీ. ఇట్లాంటి ప్రశ్నలు వేసినాడు గాంధీనగర్లో. వాళ్ళలో పత్రికల రిపోర్టర్లలో ఎంతమంది దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు అని కూడా అడిగినారు. మరి ఆయన ఆ పక్కనేమో మోడీ ప్రభుత్వం ఇంత సర్వనాశనమైంది, పతనం చేసింది, అసలు ఎన్నో ఏళ్లుగా కనీసం ఒక 30-40 ఒక 3-4 దశకాలుగా మేము పబ్లిక్ సెక్టర్ని అండర్టేకింగ్ చేసి డెవలప్ చేసేసి వాటి ద్వారా పేద ప్రజలకు ఉద్యోగాలు ఇస్తుంటే ఇవాళ వాటి అన్నిటిని తెగనమ్మినాడు కదా. ఈ వ్యక్తి వల్ల మనకు ప్రజాస్వామ్యానికి ముప్పు ఉంది అని చెప్పి మీరు ఎటువైపు ఉన్నారు అని ప్రజలను అడిగితే వాళ్ళు చాలా గంభీరంగా మేము మీ వైపే ఉన్నాము, మోడీని ఈసారి మోడీకు హటావో అని అంటున్నారు. అంటే ఒక 40 సీట్లలో బీహార్లో వెళ్ళిపోవాలట, 80 సీట్లలో యూపీలో వెళ్ళిపోవాలని చెప్పి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడినారు.
తేజస్వి యాదవ్ మాట్లాడినాడు, లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడినాడు, తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు మోడీ అనేవాడు ఈజ్ ఎ డేంజర్ టు ది డెమోక్రసీ, ఈసారి మోడీ గెలిస్తే అసలు ప్రజాస్వామ్యం మనదాలన్నాడు. మరి వీళ్ళందరి ఆలోచన సరళి, వీళ్ళందరి దేశవ్యాప్తంగా వీళ్ళ ఆలోచన పద్ధతి ఈ రకంగా ఉంటే, ఈయన ఇక్కడ మోడీలో ఒక గొప్ప అభివృద్ధి కాముకుని చూసినాడంటే మరి ఈయన పరిజ్ఞానానికి దండం సార్. కాదు, ఇప్పుడు హిందీలో కూడా మాట్లాడి ఇంగ్లీష్లో కూడా మాట్లాడి రామా ఇంకా ఆయనకి ఇప్పుడు ఇది గుజరాత్లో వైరల్ అవుతుంది. అది కాదండి, నా విధేయత, నాకు మీ పట్ల ఉన్న గురుభావన మీరు అర్థం అంటే తెలుగులో మాట్లాడితే ఆయనకు సరిగా అర్థమవుతుందో కాదు అని చెప్పి హిందీలో మాట్లాడినాడు. ఇప్పుడు ఇది గుజరాత్లో ఈ క్లిప్స్ అన్ని వైరల్ అవుతాయి. చూడండి మా తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గుజరాత్ గురించి మంచిగా చెప్తున్నాడు, గుజరాత్ మోడల్ అని. కాబట్టి గుజరాత్లో అందరూ కూడా ఈసారి బీజేపీకి ఓటేయండి అని చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా సార్. గతంలో ఉంటుందా సార్? ఉంటుంది, ఎందుకుంటుంది సార్. గతంలో ఏమైందంటే చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి దిగ్విజయ్ సింగ్ అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, తర్వాత మిగతా వాళ్ళు 1-2 సార్లు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా విధానాన్ని గొప్పగా పొగిడినారు. పోతే అప్పుడే ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తీవ్రమైన అభ్యంతరం చెప్పినాడు. ఇదేంది, మేమేమో కార్యకర్తలు మేమందరం ఇక్కడ పడిచేస్తూ ఉంటుంటే ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని నాశనం పెట్టిస్తుంటే నువ్వు ఆడ చంద్రబాబు నాయుడు గొప్ప అడ్మినిస్ట్రేటరు, గొప్ప పెద్ద రాజకీయ నీతిజ్ఞత గల వ్యక్తి అని మీరు అనడం ఏంది, అసలు మీకు కార్యకర్తలు పార్టీ యూనిట్లు ఉండాలా వద్దా అని ప్రశ్నలు రేవెత్తించినారు. అట్లనే ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించుకోవాలి మరి. అంటే ఎవరు అవసరం లేదు ఇప్పుడు. ఒక్క రేవంత్ రెడ్డి ముఖం చూసే ప్రజలు ఓట్లు వేస్తారు. రేపు కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుంది. ఇక దీన్ని బట్టి చూస్తే ఇక సార్ ఇంకోటి సార్, అదే మొన్న చేవెళ్ళలో జరిగింది. అవును, అక్కడ చేవెళ్ళకు కూడా ప్రియాంక గాంధీ వస్తుందని చెప్పి రాలేదు. అసలు ఎందుకు రాలేదు, మీకు ఏమైనా ఐడియా? ఆమెకు ఆరోగ్యం బాగాలేదు అనే కారణంతో రాలేదని చెప్పి అనౌన్స్ చేసినారు. అక్కడ నుంచి ఒక 2 గ్యారంటీలు ప్రారంభిస్తాం. కరెక్ట్. 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఇంకొకటి ఏంది ఏదో మరి గృహాల 2 గ్యారంటీలు చేస్తామన్నారు. సరే, మీరు ఆరోగ్యం బాగాలేక రాలేదంటారు, ఓకే. మరి అక్కడ కూడా అసలు చేవెళ్ళ గృహజ్యోతి అంటే ఈ 100 యూనిట్ల కరెంట్ ఫ్రీ కరెంట్ ఇవి ఇస్తామన్నారు. ప్రియాంక గాంధీ వస్తుందని చెప్పేసి మీరు చాలా పెద్ద మొత్తంలో అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారు. తర్వాత రాలే. దానికి సరైన ఆన్సర్ కూడా మీరు పెద్దగా చెప్పినట్టు కూడా లేదు. అంటే అక్కడ ఈ సెక్రటరియట్లో కార్యక్రమం చేసేసి అక్కడ పోయి మీటింగ్లో అటెండ్ అయినారు. మళ్ళీ అక్కడ కూడా ఎవరు అంటే ఈ వలసవాదులనే తీసుకువచ్చేసేసి డయాస్లో నిలబెట్టినాడు ఆమె. కానీ అక్కడ ఇప్పుడు యాక్చువల్గా గతంలో నుంచి వర్క్ చేసుకుంటున్న కేఎల్ఆర్ అని లక్ష్మారెడ్డి ఆయనకి ఏదో ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అంట కదా. అవును. ఇంకా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు అసలు వాళ్ళను స్టేజ్ మీదకి పిలవకుండా ఇప్పుడు ఆమెను సునీత లక్ష్మారెడ్డి ఏమో సునీత మహేందర్ రెడ్డి అంటే పట్నం మహేందర్ రెడ్డి, ఇప్పుడు ఆయన జీవితాంతం కాంగ్రెస్ కార్యకర్తలను బద్ధశత్రువుగా భావించి కాంగ్రెస్ పార్టీని బద్ధశత్రువుగా అనుకొని ఆయన ఇంతకాలం లైఫ్ అంతా టీడీపీ తర్వాత టీఆర్ఎస్లోనే ఉన్నాడు. అసలు ఆయన మస్తు మంది మీద కేసులు పెట్టించిండు అనేది కూడా మనం వింటుంటాం చాలా. అవును, కాంగ్రెస్ కార్యకర్తల మీదనే ఎస్పెషల్గా. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బీఆర్ఎస్ చేసిన నష్టం ఏం లేదు. వాళ్ళ కుటుంబాల్లో ఆయనకి అధికారం ఉండింది, ఆయన భార్య అయితే జడ్పీ చైర్పర్సన్. ఇవన్నీ వాళ్ళు మంచిగా బీఆర్ఎస్ పరిపాలనలో చాలా అనుభవించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా. ఇప్పుడు వాళ్ళు సడన్గా కాంగ్రెస్ ఎలక్షన్ ముందు ఒక 2 నెలల ముందు అనుకుంటే కూడా మంత్రి పదవి ఇచ్చినారు అతనికి. ఇంకా ఏం కావాలా? ఆయన కష్టకాలంలో ఆ పార్టీని వదిలెట్టేసేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేస్తే కాంగ్రెస్కి ఏదో మేలు జరుగుతుందని ఇప్పుడు ఆమె రాకపోతే, సునీత మహేందర్ రెడ్డి రాకపోతే మొత్తం కంప్లీట్గా రేపు అక్కడ చేవెళ్ళ స్థానమే మనం గెలవలేము అనేటువంటి ఒక భ్రమలు కల్పించడము, వాళ్ళని పైకి తీసుకురావడం, ఇది ఏ రకంగా పార్టీకి మరి మంచి అవుతుంది? తాండూరులో ఆయన అపోజిట్ ఉండగానే మీరే విన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎగ్జాక్ట్లీ. ఇంకా అట్లా చాలా నియోజకవర్గాలలో మీరు విన్నారు. అంతేందుకండి, వాళ్ళ తమ్ముడే కదా రేవంత్ రెడ్డిని నానా యాగి చేసింది. అట్లాంటి వ్యక్తులను మరి ఈయన ఏ ప్రాతిపదిక మీద వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటున్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు ఏం కావాలా? మీకు ఇంకోటి షాకింగ్, మీరు అర్థం చేసుకుంటారు లేదో,
వాళ్ళ భార్య పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య ఇప్పుడు కాంగ్రెస్ కండో కప్పుకుంది. ఇక ఆయనేమో దూరంగా ఉన్నాడు. ఆయన పట్నం మహేందర్ రెడ్డి కప్పుకోలే అంటే నాకు ఇది మరి రేవంత్ రెడ్డి ఎట్లా చూస్తాడంటారు? ఇగో ఇప్పుడు రాజకీయాలలో ఇప్పుడు ఈ భార్యాభర్తలు వస్తారు కదా సార్ జనరల్ గా మొన్నటి దాకా అంటే ఆయన మళ్ళీ స్టేజ్ కింద ఉన్నాడు అనుకుంటా. పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళిండ స్టేజ్ పైకి వెళ్ళిన కింద స్టేజ్ పైన ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీగా మరి ఏ ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కువ ప్రొజెక్షన్ అంతా అంటే టీవీలలో వాటిలో చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన పక్కకు నిలబడ్డ ఆమె మేడం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి గారు వారిద్దరే కనబడ్డారు. మిగతా అంతా ఫోకస్ ఏది లేదు. ఇప్పుడు ఫోకస్ చేయలేదు, కూర్చొని అయితే కూర్చున్నాడు అనుకో. ఇది అదొక పార్టీకి సంబంధించిన ఇష్యూ, 2 గ్యారంటీలకు సంబంధించి. మరి మహేందర్ రెడ్డి గారు ఏ హోదాలో అంటే పార్టీ పోవచ్చు అట్లా అంటే ఇప్పటిదాకా నేనైతే ఎక్కడ చూడలేదు. అసలు హోదాలేదు బిదలేదు సార్. ఆయన కొడుకు కూడా పోయిండు అనుకుంటా. కింగ్ ఇస్ రైట్ వాట్ ఎవర్ హీ డస్ అని అంటే పిసిసి అధ్యక్షుడు మరి ఆయనే తన సరే సార్. ఇప్పుడు ఆమె అధికారం పార్టీలోకి వస్తుంది అంటే ఆమె కండవ కప్పి పెట్టడం ఉంది. ఈయన ఇంకా జాయిన్ కాలేదు కదా, జాయిన్ కాని వాళ్ళని ఎట్లా తీసుకుంటారు? ఇద్దరు వేరు వ్యక్తులు కదా, 2 ఓట్లు ఉంటాయి కదా సార్. ఇప్పుడు బీజేపీలో జరగలేదా ఆమె ఎవరు హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేసేట ఆమె ఆ పార్టీలో నిన్న చేరింది మాధవీలత అని. ఆమె పార్టీ మెంబర్ కాదు, ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఇవాళ రాజకీయాలలో రాజకీయ పార్టీలలో అవకాశవాదం చాలా సర్వసామాన్యమైంది. అంటే పార్టీలో ఉన్న కార్యకర్తల్ని ఎదుగుతున్న పార్టీతో పాటు కష్టపడి ఎదుగుతున్న నాయకులందరినీ బొందబెట్టి మధ్యలో కొంతమంది కొత్తగా ఇప్పుడిప్పుడే విరిసిన పూలను తీసుకువచ్చేసేసి ఇది చేయడం అనేది ఇంకా ఇప్పుడిప్పుడే కాదు సార్. వాళ్ళు కాంగ్రెస్కి వ్యతిరేకంగానే వాళ్ళ రాజకీయ జీవితం అంతా నడిచింది. పట్నం మహేందర్ రెడ్డి దంపతులది వాళ్ళదంతా. ఇప్పుడు అక్కడ ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఓటు వేయడానికి సిద్ధమా? అదే కదా ఇప్పుడు కేసులు అయిన వాళ్ళు ఉన్నారు, జైలుకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బయటకు వచ్చి ఇప్పుడు కోటేస్తారా? పల్ల కొట్టినారు సార్ కాంగ్రెస్ కార్యకర్తల మీద, దాడులు చేయించినారు, కేసులు బుక్ చేయించినారు, సర్వనాశనం పెట్టినారు ఆ ప్రాంతాల్లో కూడా. ఇప్పుడు మళ్ళీ మరి ఇప్పుడు ఈ నాయకులు కలుసుకుంటారేమో కానీ కింది స్థాయి కార్యకర్తలు ఎట్లా కలిసి పనిచేస్తారనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. మరి వాళ్ళనే తీసుకురావాల్సినంత పట్టుదల మా పార్టీ అధ్యక్షుడికి ఎందుకో అది మరీ అర్థం కాని ఒక విచిత్రమైన విషయం. అంత వీక్ ఉందా మీ పార్టీ? ఎవరు చెప్పినారు సార్? మా పార్టీకి ఏమైంది? గంత బ్రహ్మాండంగా గెలిచినాం. మా పార్టీ కార్యకర్తలను నమ్ముకోవాలి, మన పార్టీలో ఎదుగుతున్న వ్యక్తులను లీడర్లను చూడాలి. కానీ ఇక డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బుల సంచులు మోసుకొస్తారు కాబట్టి ఎట్లాంటి వాళ్ళని తీసుకొస్తే ఇది పార్టీకి నష్టం. ఇది ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆనెస్ట్లీ. ఇంకొక షాకింగ్ కామెంట్ కూడా చేసిండు, పేరు చెప్పకుండానే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ మంచోళ్ళు చాలా. ఒకటి కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి వ్యక్తి అనే దానికి రేవంత్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రూవ్ టు బీ ఎ గుడ్ పర్సన్ ఫ్రమ్ ది బిగినింగ్. అయితే ఒక డౌట్ ఏమొస్తుందంటే కొంతమందిని గెలిపించాలన్న స్ట్రాటజీ మా వాళ్ళే చేస్తున్నారా, కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారా అనే అనుమానం ఉంది. ఎందుకంటే ఎట్లాగో వీళ్ళ ముఖం చూస్తే ఎవడు 4 ఓట్లు వేయడు. ఈ కొత్తగా వచ్చిన వలసవాదులను చూస్తే మైగ్రేటెడ్ బర్డ్స్ వీళ్ళకి ఏం ఓట్లు వస్తాయి చెప్పండి? బొంత రామ్మోహన్కి వీళ్ళతో ఆమెకు వాళ్ళకి ఏం రావు. దానివల్ల గెలిచేది ఎవరు? కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. రేపు మళ్ళీ కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది. వాళ్ళ ఇంకా ఎవరు గెలవలేకుండా ఒకవేళ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా గెలిచారనుకోండి, ఆయనకో మంత్రి పదవి అయితే ఇంకేదన్నా ఒక పదవి వస్తుంది. అట్లా వాళ్లకు నచ్చిన వ్యక్తులే కేంద్రంలో అధికారంలో కొంత ఇది కలిగి ఉండే అవకాశం ఉంటుంది, ప్రాపకం కలిగే అవకాశం మంత్రి పదవుల ద్వారా. అట్లా పార్టీతోని లైజనింగ్ చేస్తారు. అట్లా జనరల్గా ఏమనుకుంటారు కార్యకర్తలు, అరే మీరేమి ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి ఎవరి మీద అయితే కొట్లాడిర్రో, ఎవరైతే మనల్ని హింసించిర్రో, ఎవరైతే కబ్జాలు చేసిర్రో వాళ్ళ మీద కొట్లాడి అబ్బో ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటాం అనుకుంటే, ఇప్పుడు వచ్చి ఎలక్షన్కి ముందు కూడా నేను ఇంకా మీకు చెప్పడం మర్చిపోయినా, మీరు షాక్ అవుతారు. మీద ఉమ్మడి ఆదిలాబాద్, మీరు ఇంకా అంతా విశ్లేషించరో లేదో నాకు తెలియదు. సరే, పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న టోటల్ నియోజకవర్గం ఈ 10 ఉంటాయి అనుకుంటా. అందులో ఒక నియోజకవర్గం మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావుకి ఇచ్చిర్రు, అంతే. మిగతా వాళ్ళందరూ వలస పక్షులే. ఇప్పుడు బెల్లంపల్లి తీసుకున్న ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేసిండు. ఆయన కాంగ్రెస్ లో కావచ్చు కానీ ఫస్ట్ అయితే పోయినా సార్ అయితే పోటీ చేసిండు. కానీ ఆ తర్వాత ఆయన బీఎస్పీ నుంచి వచ్చేసేసి కాంగ్రెస్ లో చేరినాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆయన విషయంలో వివాదం లేదు. తర్వాత వివేక్ అన్న ఒక వారం 10 రోజుల ముందు, నెల ముందు, 15 రోజులు అనుకోండి, తక్కువనే. తర్వాత ఖానాపూరు
వెడ్మ బొజ్జు ఆయన కూడా అంత పాత చాలా ఏళ్ళ నుంచి ఉన్న అతను కాదు, ఒక 1-2 ఇయర్స్ నుంచి వచ్చినాడు. మామూలు అన్ని గవే వలస పక్షం. తర్వాత నువ్వు ఖానాపూర్ తీసుకుంటే రేఖా నాయక్ అంటే ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే భర్త రేఖా శ్యామ్ నాయక్ ఇచ్చారు. అక్కడ ఆసిఫాబాద్లో పనిచేసిన వాళ్ళ పరిస్థితి దారుణం. నిర్మల్లో అంతే చేసారు. ఆదిలాబాద్లో కొత్తగా వచ్చిన ఆయన శ్రీనివాస్ మహేశ్వర్ రెడ్డి ఉండే, ఆయన పొమ్మని లేకపోయి ఓటేసేసి ఆయన నిలగొట్టినారు కాంగ్రెస్ పార్టీ. ఆయన బీజేపీ పోయిండు. అక్కడ కొత్తగా వచ్చిన ఆయనకి ఇచ్చారు, పాత వాళ్ళకి ఇవ్వలే. ఆదిలాబాద్లో కూడా ఎవరు శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన ఎన్ఆర్ఐ, గతంలో సుజాత వాళ్ళు వీళ్ళు ఉండే, వాళ్ళకి ఎవరికి రాలే, అక్కడ అయిపోయింది. సార్ మీరు ఈ ఒక్క జిల్లానే కాదు, ముదోళ్ళు కూడా ఏదో కొత్తగా వచ్చినట్టు అప్పటికప్పుడే. మీకు విషయం పన్న సార్, ఇది ఒక్క ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే చాలా ప్రాంతాలలో ఇట్లా చిట్ట చివరికి వచ్చిన వాళ్ళకే టికెట్లు. మల్కాజ్గిరి అంతే, మెదక్ అంతే, అంతే కదా, అంతే అంతే అంతే. ఇప్పుడు వీళ్ళు లేకుండా మనం గెలవమన్నట్టుగా అంతే కదా. ఇప్పుడు ఆలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనుకుంటా అంతే. చెప్తున్నాను కదా, నాకు అర్థమవుతుంది. 60-70% మీరు మళ్ళీ వేరే వాళ్ళని తీసుకునేమని. అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకి ఎవరికి టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు, ఒకప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి మా ముఖ్యమంత్రి గారికి, మా పిసిసి అధ్యక్షుడికి ఎంతో కొంత పరిచయం ఉన్న వ్యక్తులు, ఎంతో కొంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులని వాళ్ళు ఈయన నాయకత్వం పట్ల అట్రాక్ట్ అయ్యి మా పార్టీలోకి చేరారు. ఇప్పుడు మీది కూడా ఏమైందంటే సార్, కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ ఉండే, తర్వాత దాన్ని బీఆర్ఎస్ చేసిండు, కానీ దాంట్లో ఉండే మెజారిటీ అంతా టీడీపీ వాళ్ళే ఉండే. కరెక్ట్. ఇప్పుడు మీ కాంగ్రెస్ కూడా ఇప్పుడు మెజారిటీ చూస్తుంటే టీడీపీ కనబడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ దంపతులు వస్తారు, టీడీపీ వాళ్ళు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు, ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అయ్యేటట్టుంది అనిపిస్తుంది. మైనస్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతే కదా. అందరూ కాంగ్రెస్ నాయకులందరినీ బీజేపీలో చేర్చుకొని వాళ్ళకి రాజ్యసభ టికెట్లు ఇస్తున్నారు, ఆ టికెట్లు ఈ టికెట్లు ఇచ్చేసి వాళ్ళు ఎలివేట్ చేస్తున్నారు. సహజంగా బీజేపీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ తీసివేసుకోండి. ఇప్పుడు జహీరాబాద్ పార్లమెంటరీ సీట్కి ఆయన పటేల్ పటేల్ ఆయనను తీసుకున్న విధానం కానివ్వండి, తర్వాత ఇప్పుడు నాగర్ కర్నూల్లో రాములు వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన పద్ధతి కానీ, ఇట్లా రాజకీయ పార్టీలు అన్నీ కూడా అంటే ఇంట్లో ఉన్న అంటే భార్యను వదిలెట్టేసేసి ఏదో వేరే అమ్మాయి చెప్తున్నాను మీకు, అట్లా అంటే ఆలోచనలతోనే పోతున్నారు. రైట్. ఇది పార్టీ కార్యకర్తలకి, మరి పార్టీలో క్రమశిక్షణగా పనిచేసే వాళ్ళకి మరి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది పార్టీలలో అంతర్మదనం జరగాలి. అన్ని పార్టీలలో, ఒక కాంగ్రెస్ పార్టీలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలో జరగాలి, బీజేపీలో జరగాలి, బీఆర్ఎస్లో కూడా జరగాలి. బీఆర్ఎస్లో కూడా ఏం చేసినాడు కేసీఆర్, మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినాడు, అన్ని రకరకాలుగా చేసేసి కాంగ్రెస్ను నిర్వీర్యంగా చేయాలని, అసలు కాంగ్రెస్ అనే సంస్థ కనబడకుండా చేద్దామని ట్రై చేసినాడు. ఏం సక్సెస్ అయినాడు సార్? మళ్ళీ కాంగ్రెస్ ఉబ్బుకొని వచ్చేసేసింది, బ్రహ్మాండమైనటువంటి డెవలప్ అయింది. అయితే ఇంకోటి, ఇప్పుడు మీరు కేసీఆర్ జోలు తీసారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు అంతా వైరల్ అవుతుంది ఏంటనంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తోని బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు భేటీ నందినగర్లో. ఎట్లా చూడొచ్చు, ఇప్పుడు 3 ఎంపీ సీట్లు అడుగుతుర్రట బీఎస్పీ వాళ్ళు, వార్తలు వస్తున్నాయి. ఈయన ఒకటే ఇస్తాను అంటున్నానే వస్తున్నాయి. ఆ బాల్కా సుమన్ కానీ, వేముల ప్రశాంత్ కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళతో చర్చలు జరిపినాయి అంతా కూడా ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నేను ట్విట్టర్ కూడా చూసినాను, మేమేం పార్టీ విలీనం ఏం చేయట్లేదు, జస్ట్ డిస్కషన్ స్టార్టెడ్ అది ఇదని. అంటే ఈ రాజకీయాలలో పొత్తులకు ఏదైనా ప్రాతిపదిక ఉంటుందా ఉండదా? ఇప్పుడు కేసీఆర్ 1,00,000 కోట్లు మింగిండు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్నాడు, 1,00,000 ఎకరాల దళిత భూములు మింగిండు అన్నాడు, నేరెళ్ళ దళితులకు కానీ బీసీలకు కానీ 3rd డిగ్రీ ఇచ్చిండి, నేను క్షమించరాదు అన్నాడు. ఇట్లా దొరల గురించి అసలు ఎవరు మాట్లాడనంత గొప్పగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు గ్రూప్ 1 పేపర్ లీక్ చేసింది కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పిండు. కరెక్ట్, ఎగ్జాక్ట్. పోలీస్ కానిస్టేబుల్ ఇష్యూలో కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది అభ్యర్థులకు అని చెప్పిండు. గురుకుల విద్యార్థులకు జరిగే అన్యాయం గురించి కూడా మాట్లాడారు, డిఎస్సి వాళ్ళ గురించి మాట్లాడారు. వీళ్ళందరూ కేసీఆర్ పీడితులు ఎవరు? వీళ్ళందరి బాధ ఒక్కటే నిమిషాల్లో మరి ఎట్లా సాల్వ్ అయిపోతుంది? అలాంటి ప్రపంచ దుర్మార్గుడితో నేను ఎట్లా చర్చలు జరిపిండు. ఫర్ ఎగ్జాంపుల్ 3 టికెట్లు ఇస్తారు అనుకుందాం, 3 టికెట్లు ఇస్తే తీసేసుకొని 3 ఎంపీలు అయితే మరి ఇప్పుడు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందా? ఎట్లా? దేశవ్యాప్తంగా కూడా అనేది అడుగుతున్నారు. ఒకటి సార్, బీఎస్పీ అనే పార్టీ దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలతో జత కలిసింది.
పక్తు రాజకీయ పార్టీ భక్తి రాజకీయ పార్టీ బీజేపీ బీఎస్పీ అనేది అటు కాంగ్రెస్ పార్టీతో జత కలిసి ఉండే, తర్వాత బీజేపీతో జత కలిసి ముఖ్యమంత్రి అయింది, తర్వాత ఒకసారి అఖిలేష్ యాదవ్ వాళ్ళతో ఐక్యం అయిపోయింది. ఇట్లా వీళ్ళు ఏంటంటే అప్పటి ఇమీడియట్ ఎలక్టోరల్ గెయిన్ అంటే ఇప్పుడు అసలు మొత్తం ఏమాత్రం ప్రాతినిధ్యం లేకుండా పోయింది కదా. బీఎస్పీ మొన్న ఒంటరిగా పోటీ చేసేది. ఇప్పుడు ఎంతో కొంత పార్టీ రాష్ట్రంలో మనాలన్నప్పుడు ఏదో ఒక చట్టసభలో వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉండాలా, కొంత పార్టీకి ఇంత బేస్ లెవెల్ ఒకటి వస్తుంది, ఇంత గ్రాస్ రూట్లో కొంత ఇంకా బలపడాలన్నప్పుడు ఇట్లాంటి అవసరాలను అనుకుంటున్నారు. కానీ ఇది ఇట్లా వైవిధ్యం ఉన్నటువంటి ఏదైతే ఐడియాలజీస్ ఉంటారో బీఎస్పీ ఐడియాలజీకి, కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకి, కేసీఆర్ అహంకారానికి, ఈ దొరల దౌర్జన్యాలకి అసలు ఏమాత్రం కలయిక అనేది ఉండదు. You cannot see any kind of affinity between both of them if they are true to their ideology. వాళ్ళు వాళ్ళ ఓన్ ఐడియాలజీని మనసా వాచా నమ్మితే ప్రవీణ్ గారికి బీఆర్ఎస్ ఏ పరిస్థితుల్లో కూడా నచ్చకపోవాలా. మరి ప్రవీణ్ గారిలో అంత అంతర్మదనం ఏం జరిగింది, అంత ఆలోచన విధానంలో మార్పు ఏం జరిగిందని వారు విజ్ఞులు మరి ఆయనే చెప్పుకోవాలి. అది మనకు సంబంధం లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ డేస్. ఇప్పుడైనా మన రాష్ట్రంలో అధ్యక్షుడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈ రాజకీయాలు మారుస్తాను, ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యంగా అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఎస్సీయా? మీరు చెప్పండి సార్. కేసీఆర్ ఎస్సీయా? మీరు చెప్పండి సార్. సార్ ఎస్సీ కాదు కదా? కాదు. ఎస్టీయా? కాదు. ఎస్టీయా? కాదు. బీసీయా? కాదు. మైనారిటీయా? మరి ఆయనతో ఎట్లా కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ ఐక్యం అయితే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎట్లా ఐక్యం అవుతారు అంటున్నా. ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీల బద్ద వ్యతిరేకే సార్. కేసీఆర్ రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే వాళ్ళ ఇమీడియట్ పొలిటికల్ నెసెసిటీస్ కూడా ఎసెన్షియల్ అవుతాయి. నిన్న కూడా బీజేపీ లోక్సభలో ఒక టికెట్, తర్వాత పంజాబ్లో ఒక టికెట్, 2 టికెట్లని అనర్హులైనటువంటి వ్యక్తులకు ఇచ్చినారు మొట్టమొదటి లిస్టులో. తర్వాత వాళ్ళ మీద ప్రజాగ్రహం రాగానే ఆ 2 టికెట్లను మార్చేస్తున్నారు. అట్లనే ఈ మొదటి ఇనీషియల్ డిస్కషన్స్ తర్వాత ప్రవీణ్ మే అండర్గో ఏ చేంజ్. He might rethink, what is this, I think I may be losing my grassroots level support అని అనుకొని ఆయన మారిపోతాడేమో. ఇప్పుడు కేసీఆర్ అని అంటాడు ఒక బురదలు అంటాడు, అంటే కంపు బురదలు అంటాడు. ఇప్పుడు ఆయనను పోయిన కౌగులించుకుంటే ఆ బురదీన కంటే అవకాశం ఉంది కదా. అది ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు కేసీఆర్ అంటే ఎవరైనా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు. కరెక్ట్. కొడుకు కూతురు కోసం కొన్ని 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టించిండు. అట్లా అడ్వకేట్ శరత్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కూడా అనేక భాగవతాలు వాళ్ళ బయట పెట్టిండు. వాళ్ళు అత్యంత నీచులు. అంతేందుకు మనం చెప్పడం ఎందుకు సార్, ప్రవీణ్ కుమార్ సార్ని ఏ రకంగా చూసినాడు కేసీఆర్? అవును, ఆయన పట్టించుకోవడం కాదు, ఆయనని ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అసలు ఒక మంచి ఆఫీసర్ అయినా ఆయనకి ఏ రకమైన అవకాశం కల్పించలేదు. ఆయననే చాలా చిన్న చూపిస్తున్నాడు. ఆ తర్వాత పార్టీ పెడితే కూడా ఇదేందో పాన్ డబ్బానా పెట్టినట్టు పార్టీ పెట్టుడు అంటే అది ఇదని కూడా చాలా నీచంగా మాట్లాడినాడు. అంటే రకరకాలుగా మరి ఆయన పట్ల కూడా చాలా దురుసుగా ఉండే కేసీఆర్. మరి ఆయన ఎట్లా సక్సెస్ చేస్తారు అదేమో మరి వాళ్ళ ఆలోచన సరళ. అసలు అట్లాంటి వాటితో చర్చలు కూడా జరపకూడదని నా ఉద్దేశం. కరెక్ట్గా ఇప్పుడు మీరు విన్నారు సార్, మీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఎలక్షన్ ముందు చర్చలు జరిపి ఉంటే మీకు ఓట్లు వేస్తుండేనా తెలంగాణ ప్రజలు? ఎవడు ఓటు వేస్తాడు? బీజేపీకి అడ్వాంటేజ్ అవును, అంతే కదా. ఈవెన్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు ఇప్పుడు ఒకటేందంటే దళితుల ఓట్లు కేసీఆర్కి అవసరం అబ్బా. ఏనవా ఆయన పెట్టిన దళిత బంధువు వల్ల ప్రయోజనం జరగలేదు. దానివల్ల ఎస్సీ ఎస్టీలు ఎవరు అట్రాక్ట్ కాలేదు, ఎవరు ఆయనకు ఓట్లు వేయలేదు. సో ప్రవీణ్ లాంటి వ్యక్తిని వాడుకొని మళ్ళా దళిత సామాజిక వర్గాలలో బీసీలలో తన పేరు తెచ్చుకుంటా. అయితే ఈయన ఏం చేసిండంటే కేసీఆర్ గాదర్ కిషోర్తోని, బాల్కా సుమన్తో, గువల బాలరాజుతో, వీళ్ళందరితో చాలామందితో ఏం చేసిండంటే ఈయన అసలు మన తెలంగాణ బిడ్డలను చంపిండని, ఎన్కౌంటర్లు చేసిండని రకరకాలుగా ట్రోల్ చేసినారు. అసలు ఈయన స్వార్థపరుడని, ఈయన ఇదని, ఆయన అదని అనరాని మాటలు గాదర్ కిషోర్తో అనిపిస్తే హైఫై లీడర్షిప్ అని అంటే రకరకాల మాటలు అనిపించిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్యాన్స్ ఫేరో వాళ్ళు గాదర్ కిషోర్కు డైరెక్ట్ ఫోన్ చేసి బండ బూతులు తిట్టారు. నువ్వు దళితుడు, నువ్వు పెద్ద ప్రవీణ్ కుమార్ అనేంత పోటు కానివా విమర్శిస్తే వ్యక్తి అని. అంటే ఒకటే బ్రదర్, అంటే ఇప్పుడు మరి
వాళ్ళు చెప్పింది అబద్ధమా, వీళ్ళు చెప్పింది అబద్ధమా, అసలు ఏం వన్ థింగ్, ఒక పొలిటికల్ నానుడి ఏంటంటే రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అంటే పార్టీ అధిష్టాన వర్గాలు ప్రజలతో ముడిపడిన సమస్యలను కాదని, ప్రజాభిప్రాయాన్ని కాదని, వాళ్ళ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను కాదని, అంటే సమిష్టిగా పార్టీలో ఒక సమగ్రమైన చర్చ జరిగి మరి ఈ రకంగా బీఆర్ఎస్ నుంచి మనకు ఫీలర్స్ వస్తున్నారు, దీన్ని మీరు కార్యకర్తలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు, సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ ఎట్లా అర్థం చేసుకుంటుంది అనే విషయాలు గ్రహించి ఒక దాన్ని ముందే ప్రజలకు చెప్పాల్సింది, ఏమని ఇటు జరుగుతుంది, మేము ఈ దశలో ఉన్నాము, మనము మీరు పంపించిన ఈ సలహాలు మీ ఆఫర్ని మేము డిస్కస్ విత్ ఇన్ ది పార్టీ, దెన్ విల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పి దాన్ని కూడా ప్రజలకు చెప్పుంటే సరే ఇది ఒక సైంటిఫిక్గా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుందని అనుకోవచ్చు. సడన్గా ఇద్దరు పార్టీ నాయకులు ఏదో అనుకొని చాటుగా జరిగిన సంభాషణల బేస్ మీద పబ్లిక్లీ కలిసి మాట్లాడడం, మరి అది నాకు తెలిసి అది ఇద్దరికీ ఉపయోగపడదు. ఇటు బీఎస్పీకి ఉపయోగపడదు, బీఆర్ఎస్కి కూడా దానివల్ల ఒరిగేదంటే వీళ్ళ కలయిక వల్ల అంతే. రైట్. అయితే ఇంకోటి పెద్ద చర్చ జరుగుతుంది. బాబు మోహన్ సార్ బీజేపీ నుంచి వెళ్ళి ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యి కేపాల్ను ఆంధ్రలో సీఎం చేస్తా అని సోషల్ మీడియాలో కనబడుతుంది. అట్లా అన్నట్టు నేను రాత్రి చూసినాను. ఆయన నేను ఈ పార్టీలో చేరినా అని చెప్పాడు బాబు మోహన్ గారు. మరి అది ఏందో మరి మనకేం తెలియదు. మరి ఆయన ఎక్కడ రూట్స్ లేని పార్టీలలో చేరి ఆయన ఏం సాధిస్తాడు అది అర్థం కాలేదు. అసలు యాక్చువల్లీ ఆయన బీజేపీ నుంచి ఎందుకు బయటకు వచ్చినాడో అర్థం కాలేదు. ఇప్పుడు కొద్ది రోజులు వెనకగా నా పేరు డిక్లేర్ చేసినారు అది ఇదంటే, నీవు పార్టీ టికెట్ కావాలనుకున్నాడు హైదరాబాద్లో ఉండద్దు కదా, నియోజకవర్గంలో ఉండి చక్కగా ప్రచారం చేసుకొని ప్రజలలో నువ్వు నీ పేరు పెంపొందించుకొని నువ్వు సీట్ సంపాదించి ఇచ్చేది ఉండే. నీకు అంటే ఎట్లా ఏడాది క్రితమే నీ పేరు అనౌన్స్ చేస్తుండేవాళ్ళ, ఏ పార్టీ చేస్తుంది అనౌన్స్మెంట్? అట్లా సాధ్యం కాదు. నీ పర్ఫార్మెన్స్ని నియోజకవర్గాల్లో నీకున్న కాంటాక్ట్స్ని బట్టి నేను ఆదరించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయని, ఇప్పుడు ఆయనకైనా ఆత్మహత్య రాజకీయంగా ఇక మరి ఆయనకు అవసరం కూడా లేదు రాజకీయాలు. ఇప్పుడు ఆయన వయసులో ఆయన దాంట్లో కేపాల్ పార్టీలో జాయిన్ అవ్వడం అదేమన్నా అభివృద్ధి? ఇప్పుడు ఆ గతంలో శ్రీకాంతాచారి వాళ్ళ తండ్రి జాయిన్ అయిన అంటే కేపాల్ మాటలు అట్లా ఉంటాయి. మరి ఆయన మెస్మరైజ్ చేయగలుగుతాడు. ఈవెన్ నా గద్దరన్న కూడా ఒకరోజు జాయిన్ అయ్యాడు, తర్వాత మేము అడిగితే అది యాక్సిడెంట్ అని చెప్పిండు. అంటే కేపాల్ టెంప్ట్ చేస్తాడు, ఇట్లనే బాపుమోహన్ కూడా అంతే. అంటే మరి మరి ఆయన చెప్పలే కదా బయటకు వచ్చినాక ఈ కారణాల వల్ల నేను చేరినా ఈ పార్టీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్తే మనం అర్థం చేసుకోగలం. కాకపోతే మరి ఎవరైనా అంటే అతనికి ఇప్పుడు దాదాపు ఇప్పుడు గుండ్రగా అన్ని పార్టీలు తిరిగి వచ్చాడు కదా, ఇప్పుడు వేరే కొత్త పార్టీలు ఏ పార్టీలో చేరాలి ఆయనే. కానీ ఒకటి బాపుమోహన్ ఒక మంచి పని చేసిండు, పోయి ప్రజాశాంతి పార్టీకి అన్న కేపాల్ తట్టుకన్నా పోయాడు, కానీ కేసీఆర్ తట్టుకు పోలే. కేసీఆర్ తట్టుకు పోలే. కేసీఆర్ పిలిస్తే బాగునేమో తెలియదు, కానీ నేను ఏంటంటే సపోజ్ ఒకవేళ కేసీఆర్ కంటే కేపాల్ చాలా బెటర్ అంటున్నా. కరెక్టేనండి. ఏదైనా ఎస్సీ నియోజకవర్గంలో నేను నిలబడతా బాబు మోహన్, నువ్వు ఎందుకు తొందరపడ్డావు, అనవసరంగా పార్టీ మార్చి పొరపాటు చేసినావు, నీకేం మేలు జరిగింది బీజేపీలో అని ఒక ఫీలర్ను పంపించుంటే క్షణాలుగా చేరు. ఇప్పుడు ఎంత కేసీఆర్ను తిట్టిన వాళ్ళు, ఏపూర్ సవన్న లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో చేరినారు. దాసో శ్రవణ తక్కువ తిట్టినాడు కేసీఆర్, పొట్టు తిట్టిండు. కాళేశ్వరం అటు వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దాసు శ్రావణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. కొడుకు నీచుడు, అల్లుడు నీచుడు, కూతురు ఇది కేసీఆర్ మొత్తం దోపిడీ చేసిండు అన్నాడు. ఇప్పుడు అదే రీతిలో ఈయన కూడా చేరుతుండే, ఈయనకి అక్కడి నుంచి ఆఫర్ లేదు కాబట్టి ఈ పార్టీలో చేరినాడు. ప్రవీణ్ కుమార్ సార్కి ఆఫర్ ఉంది కాబట్టి పోయిండంటారా? పొత్తుకు ప్రవీణ్ కుమార్ సార్ సంగతి మనకు ఐడియా లేదు. అంటే మరి పిలిస్తేనే కదా పోయి ఉంటాడు, పిలవకుండా ఎందుకు పోతాడు? అంతే కదా, పిలవడం అంటే ఆఫర్ అన్నట్టే కదా. అదొక స్టేట్ లెవెల్ పార్టీ. తర్వాత ఆయన అతన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాయావతి గారు డిక్లేర్ చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు ఏనుగు ఎక్కి నేను ప్రగతి భవన్ పోతాడు. అదే కదా, అలాంటి గొప్ప గొప్ప ఆశయాలు గల వ్యక్తి మళ్ళీ తను సెకండ్ ఫీడల్ ఎందుకు ప్లే చేయాలి? వై షుడ్ హీ బీ ఏ శాటిలైట్ టు అన్ అదర్ పార్టీ కాల్డ్ బీఆర్ఎస్? ఇప్పుడు కాబట్టి 5 సంవత్సరాల కాలం ఉంది, కృషి చేయొచ్చు, ప్రజల్లోకి పోవచ్చు, ప్రజాహితమైన అంటే అందిస్తా అని చెప్పొచ్చు, నమ్మించవచ్చు ప్రజలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొత్తు పెట్టుకుంటారు అనుకుందాం సార్, ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వేముల ప్రశాంత్ కానీ బాల్కా సుమన్ కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఒక రేంజ్లో రాష్ట్రం అంతా వైరల్ అవుతుంది పెట్టుకుంటారు అనుకుందాం. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలలో నెక్స్ట్ మళ్ళీ 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో వస్తాయి.
వచ్చినప్పుడు మరి అప్పుడు ఎట్లా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ పెట్టుకోకుండా తిట్టాల్సి ఉంటుంది, అంతా గందరగోళం ఉంటుంది. అంత క్షణాల మీద జరిగిపోయే వ్యవహారాలు సార్. ఇట్లా ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు ఎంతసేపు, పొత్తు విడిపోవడం ఎంతసేపు, ఇప్పుడు కలుసుడు ఎంతసేపు, మళ్ళీ తిట్టుకున్నాడు మళ్ళీ ఎంతనే ఒక పెద్ద గొప్ప విషయం. ఇప్పుడు రాజకీయాలంటేనే పెద్ద కామెడీ అయిపోయినట్టు. అది కదా ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్నిసార్లు అటు పోయినాడు ఇటు పోయినాడు పల్టూరు రాబోయినాడు. అంటే రాజకీయాలు అనేవి అటు తయారైందనమాట. రాజకీయాలలో నాటి విలువలు లేవు, నాటి పద్ధతులు లేవు. ఎంతో కొంత మార్పు దిశగా ఒక కొత్త రాజకీయ సంస్కృతిని డెవలప్ చేస్తాడని నేను ప్రవీణ్ సార్ని చాలా గౌరవభావంతో చూసినవాడిని అనమాట. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి ఆ సోషల్ మీడియాలో ఈయన పొత్తు పెట్టుకున్నాడని, ఈయన కలుస్తున్నాడని, ఇంకొక ఈయన పార్టీలో జాయిన్ అవుతాడు బీఆర్ఎస్ లో అన్నాడు. అయితే ఈయన బీఆర్ఎస్ లో నేను జాయిన్ అవుతలేనని చెప్పిండు, జాయిన్ గాను అవసరమైతే పొత్తు పెట్టుకుంటాం అనేటట్టే సిచ్యువేషన్. అదే ఇప్పుడు అంత దుర్మార్గ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సినంత రాజకీయమైన అవసరం ఏం ఏర్పడింది అనేది మరి అది ఆయనే చెప్పాలి, దానికి సమాధానం చెప్పాలి. నాకు తెలిసి ఏదన్నా మొదటి 1 or 2 steps చేసినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ డోంట్ థింక్ హీ విల్ అలైన్ విత్ బీఆర్ఎస్తో కలిసి కేసీఆర్ పక్కకు నిలబడి ప్రచారాలలో ఇప్పుడు ఇద్దరు ఇట్లా నిలబెట్టి మేము కలిసిపోయినాం, దళితులము వెలమలము కలిసినాం, మీరంతా మా కోటేంటి అంటే వేస్తారా? మీకు విషయం పన్న దళిత ఉద్యమంలో ఎక్కువ మంది లెఫ్టిస్టులు ఉంటారు అనగా ఈ దొరల దౌర్జన్యాలకి పీడనకు గురైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ రకమైనటువంటి ఈ అనైతికమైన పొత్తును ఇష్టపడరు. ఇంకా టు బిట్ ఆఫ్ మై అండర్స్టాండింగ్, నేను చాలామంది దళిత నాయకులతో వాళ్ళతో వీళ్ళతో చూస్తాను కదా, ఆ అణగారిన ప్రజల ఆర్థిక కారణం ఎవరంటే ఈ దొరలే. వాళ్ళ దగ్గర భూములు గుంజుకుని శ్మశాన వాటికల పేరు మీద భూములు లాక్కున్నారు, చాలా అసలు అసైన్డ్ భూమ్స్ అన్ని గుంజుకున్నారు, హరితహారం కింద గుంజుకున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. తర్వాత వనాలు పెట్టారు కదా, ఆ వనాల కింద గుంజుకున్నారు, ప్రకృతి వనాల కింద గుంజుకున్నారు చాలా. తర్వాత సబ్ స్టేషన్లు తీసుకుంటాం, ఇది తీసుకుంటామని వాటి మీద గుంజుకున్నారు చాలా చోట్ల. రైతుకు సంబంధించి వేదికలు కడతామని అట్లా తీసుకున్నారు. అసలు ఇది దళితులు ఎన్నో కాలాల నుంచి అప్పటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఇచ్చిన దాన్ని కూడా ధరణి అని తీసుకొచ్చి కౌలుదారు లేదంటే మన పట్టదారు పని చేసుకునేది ఉంటుంది కదా, ఆ కాలం తీసేసి పొసెసరీ కాలం తీసేసి మొత్తం దొరలకు దారదత్తం చేసినోడితో ఎట్లా పొత్తు. మరి ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ఆ భూములు ఏమైనా ఇప్పిస్తాడా? మరి ఆ ఇప్పిస్తే పెట్టుకుంటాడా, ఇప్పకుండా ముందు పెట్టుకుంటాడా? ఇప్పిస్తాడు. ఇప్పుడు అధికారంలో లేని వ్యక్తితో ఎట్లా ఇప్పిస్తాడు? ఒక పక్క రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పినాడు, వరంగల్లో చెప్పినాడు, ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాలలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎలక్షన్ ప్రచారంలో చెప్పినాడు. ఏదైతే బీఆర్ఎస్ తన రాజకీయమైన పలుకుబడిని ఉపయోగించుకొని దళితుల భూములు గుంజుకున్నదో, అసైన్డ్ భూములు గుంజుకున్నదో వాటిని అన్నింటినీ రిట్రీవ్ చేసి మళ్ళీ మీకు పంచిస్తానన్నాడు. సో అట్లాంటి ఒక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తి అట్లాంటి ఒక వాగ్దానం చేసినప్పుడు ఆయన ఇట్లాంటి పార్టీతో జత అయితే బాగుండేది. కాంగ్రెస్తో జత అయి ఆ రకమైనటువంటి దళితులకు కోల్పోయిన భూములను తిరిగి ఇప్పించడంలో కృషి చేస్తే ఆయనకు ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంటుంది. నాకు తెలిసిన మేరకు రేవంత్ రెడ్డి గారు ప్రవీణ్ గారికి చాలా గౌరవం ఇస్తారు. మన ఏదో గురుకులాలకు సంబంధించిన విషయంలో ఈయన ఒక ట్విట్టర్ చేస్తే ఇమీడియట్గా రేవంత్ రెడ్డి హెజ్ ఆన్సర్డ్ టు దట్. మరి ఇవన్నీ వదిలెట్టేసేసి రేవంత్ రెడ్డికి పచ్చి బద్ధశత్రువైన కేసీఆర్తో జతగలవడం వల్ల మరి దళితులకు మేలు జరుగుతుందా, ప్రవీణ్ గారికి జరుగుతుందా, ఆ పార్టీ కార్యకర్తలు జరుగుతున్నది ఆయనే చెప్పాలి. రైట్. ఇంకోటి సార్, మీరు ధరణి భూములు పంచడం అంటే తీసిరు, మీరు మాట్లాడడం వల్ల కొంత ముందు అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల ధరణి అనేది కొంత ముందుకు వచ్చింది. ఇప్పుడు మరి ఆ కార్యక్రమం ఎక్కడ దాకా వచ్చింది? ఒక 3-4 రోజులు అడావిడి అయితే చేసినారు. ఫస్ట్ నుంచి 9th వరకు పెండింగ్ సమస్యలు అన్నిటిని పరిష్కరించడానికి ఒక వారోత్సవం లాగా జరపాలని అన్నారు. నేను మా నియోజకవర్గం చూసిన, పక్క 2 నియోజకవర్గాల వాళ్ళతో దగ్గర కూడా పోయి చూసిన. అసలు దాంట్లో ఏం జరగట్లేదు సార్, ఏం జరగట్లేదు, ఏ సమస్య సాల్వ్ అవ్వట్లేదు. ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అది ఇంతకుముందు కలెక్టర్కి ఉండే, అది ఇప్పుడు తహసీల్దార్లకు ఇచ్చినారు. తర్వాత ఏదైనా కానీ కలెక్టర్లు ఇమ్మీడియట్గా ఏం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే చాలా కాలం రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలని కలెక్టర్లే జరిపేసిన తర్వాత ఇప్పుడు సడన్గా వాళ్ళ చేతిలోంచి మళ్ళీ తహసీల్దార్లకి ఈ బాధ్యతలు ఇచ్చినా వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇది ఒక రకంగా అసలు ఇట్స్ అబ్సల్యూట్లీ డిస్మల్ పర్ఫార్మెన్స్ ఈ పర్టికులర్ ఈ దళిత మన ఈ ధరణి గురించిన వ్యవహారంలో. ఈ ఫస్ట్ 9 daysలో ఒరిగిందైతే ఏం కనబడలేదు. అంటే నేనేమనుకున్నానంటే యాక్చువల్లీ ఈ ప్రజలు మేజర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్న సమస్యల్ని క్లాసిఫై చేసేసి
కలెక్టర్ నేతృత్వంలోనే ఈ కార్యక్రమం జరిపి ఒక 3-4 రోజులు వరుసగా వారంలో మండే టు థర్స్డే వరకు మండే టు వెన్స్డే వరకు మీరు ఈ 3 రోజులు ఓన్లీ ధరణికి సంబంధించిన ఇష్యూస్నే రిజాల్వ్ చేయండి. కీప్ ఆల్ ది తహసీల్దార్స్ విత్ యూ, కీప్ ఆల్ ది ఆర్డీఓస్ విత్ యూ అండ్ లిసన్ టు దెమ్ అండ్ రిజాల్వ్ దెమ్ ఇమీడియట్లీ ఆన్ ది స్పాట్ అంటే బాగుండేది. ఎందుకంటే ఆన్ ది స్పాట్ ఆయన చేయగలిగే సత్తా సామర్థ్యం కలెక్టర్లకు ఉంటుంది, మంచి ఇంటెలిజెంట్ వాళ్ళు అవుతాయి. అంతకుముందు కొంత మేజర్గా ఈ సమస్యలు 70% సమస్యలు ఏమున్నాయి అంటే ఒకటి పట్టా భూమిని లావణి భూమి అని రాసింది. పట్టా భూములను ఒకటి మైసూరు అని పెట్టిన అంటే రకరకాలు, తర్వాత పేర్లు వేరు, ఎక్స్టెంట్లు వేరు, చిన్న ఏవైతే మార్పులు ఉండేనో మనకు గతంలో రైతుల దగ్గర రికార్డు ఉంది, ఓల్డ్ పాస్బుక్లు ఉన్నాయి, ఓల్డ్ పాస్బుక్లో వాడి భూమి ఎంత రికార్డ్ అయ్యి ఉందో ఉంది. తర్వాత ఏ ట్రాన్సాక్షన్స్ లేకుండా మళ్ళీ ఎక్స్టెంట్ వ్యారీ అయింది ఈ ధరణిలోకి వచ్చేటప్పటికి. అది ఎట్లా వ్యారీ అవుతుంది? తర్వాత మొదటి ఒక వ్యక్తి అమ్ముకున్నాడు, ఆ అమ్ముకున్న వ్యక్తి ఎవరైతే కొన్నాడో వాడి పేరు మీద అన్ని రెవెన్యూ రికార్డ్స్ సర్వం వచ్చినాయి, అతను అనుభవిస్తున్నాడు. అయినా సరే మొదట ఎవడైతే అమ్మినాడో వాడే వచ్చి మళ్ళీ 3వ వ్యక్తికి అమ్మినాడు. అట్లాంటివి కరెక్షన్ చేసేదానికి కూడా అవకాశం ఉండే దాంట్లో. కానీ దీనికి అంత హోంవర్క్ జరగలేదు, ఏదో ఒకటిగా అట్లా ఎమోషనల్గా అనౌన్స్ చేసినారు, అదంతే దట్ సార్. ఇప్పుడు దానికి అన్ని అలిగేషన్స్ ఆరోపణలు ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ ఇప్పుడు దానికి నవీన్ మిట్టల్ లేకుంటే అసలు రాష్ట్ర యంత్రాంగం నడిచేటట్టే లేదు. సిసి అంటే చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సిసిఎల్ఏ రెవెన్యూ, మళ్ళీ ఇదంతా మొత్తం తీసుకుపోయిన చేతికి పెట్టిర్రు. దొంగ చేతికే తాళం చేయి అప్పచెప్పారని చాలా మంది అంటున్నారు. మరి బయట లేదు, అసలు ఆయన చాలా నిష్ణాతుడు, చాలా గొప్ప అడ్మినిస్ట్రేటరు. ఆయన లేకుంటే ఈ మొత్తం రాష్ట్ర పరిపాలన కుంటుపడుతుంది. సార్ గతంలో అయినా కాలేజిట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్నిటికైనా కమిషనర్గా పనిచేసిండు. వాళ్ళని ఎంతో మందిని అడిగితే అత్యంత దుర్మార్గుడు, అసలు అవినీతి ఎట్లా చేయాలి, పిల్లల్ని ఎట్లా చంపాలని నీతుడు అన్నాను. నాకు ఎంతో మంది ఫోన్ చేశారు. ఆయన గతంలో నుంచి డిఫరెంట్ పొజిషన్స్ హోల్డ్ చేసినప్పటి నుంచి నేను ఆయన గురించి అబ్జర్వ్ చేసినాను. కొన్ని కేసులు కూడా మేము వేసినాము ఆయన చేసిన అరాచకత్వాల మీద. బట్ ఐ డోంట్ నో, ఇప్పుడు రీజన్ ఉంటుంది కదా, సీఎం గారు ఆయనను ఉంచుకోవాలంటే మరి ఏ కారణాల్లో ఉంచుకున్నాడని చూడాలి. ఓకే సార్, ఈ రైతు బంధుకి ఇట్లా మరి వచ్చేసింది సార్ అందరికి? 3 ఎకరాల వాళ్ళకి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. ఇప్పుడు ఎండలు బాగా అయినాయి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, నీళ్లు రావట్లేదు పంట పొలాలలోకి, చాలా కష్టం. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఇప్పుడు కుందారము అటువైపు అంత కనుక చూస్తే జైపూర్ మండలంలో చాలా ప్రాంతాల్లో నేలలు బీటలు పట్టింది నీళ్ళు లెక్క. అంటే రిజర్వాయర్స్లో ఉన్న వాటర్ అంతా డివాటరింగ్ చేసేసినారు. ఈ మేడిగడ్డ రిపేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక మేడిగడ్డ మరి ప్రాబ్లం ఉంది కదా, మరి వీళ్ళ చాలా ఘోరంగా ఉంది. తర్వాత కరెంట్ పర్యవాసింది నిజమేనా మేడిగడ్డ? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళు పోయి మల్లారెడ్డి, కేటీఆర్ వీళ్ళందరూ అంటే ఫస్ట్ ఏమో ఈయన నల్గొండకు పోయినప్పుడు వీళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు వేరు. ఇది ఒక ఐవాష్ అబ్బాయి ఏంటంటే ఏదో రకంగా కాళేశ్వరం పై నుంచి అటెన్షన్ వేరే వైపు డైవర్ట్ చేయడానికి చేస్తున్న పనులే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి ఏమి అనగొరలేదు. అదొక దండగ ప్రాజెక్టు, దాని మీద లక్షల కోట్ల రూపాయలు సర్వనాశనం చేసినారు. ఇప్పుడు మళ్ళా దాన్ని పునరుద్ధరిస్తారు అనేటువంటి భావన కూడా మరి అది ఏ రకంగా, హౌ సచ్ అన్ ఒపీనియన్ ఈజ్ ఫార్మ్డ్, వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ సచ్ ఐడియా టు రీజువనేట్ కాళేశ్వరం ప్రాజెక్ట్? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒక ఇల్లు కట్టినప్పుడు పర్రె వస్తుంది, ఇల్లు కూడా కొడతామా, ఏదైనా బ్రిడ్జ్ కట్టినప్పుడు బిర్రికి పర్రె వస్తుంది, ఆ బ్రిడ్జ్ కూడా కొడతావా అని అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి బుద్ధి లేని మాటలు ఏమైనా మాట్లాడతారు. ఒక ప్రాజెక్టును కట్టేటప్పుడు ఒక 150 సంవత్సరాలు 200 సంవత్సరాల కాలం మనగలిగేటువంటి టెక్నాలజీని, అట్లాంటి డిజైన్స్ని, అట్లాంటి ప్రోగ్రామ్ చేస్తారు. ఒక్క కాలు విరిగితే అయిపోయిందా అని అంటే అంగవైకల్యం అయితే వస్తుంది, దానివల్ల సమస్యలు అవుతుంది, ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అవుతుంది. హైలైట్ ఏంటంటే నందినగర్లో కేసీఆర్ ఇళ్ళకి ఇప్పటిదాకా పర్రెలు రాలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కట్టుకున్న ఫామ్ హౌస్కు పర్రె రాలే, వాళ్ళ ఎవరికి ఏం కాదు. జన్వాడ ఫామ్ హౌస్కు పర్రె రాలే, కవిత కట్టుకున్న నందినగర్లో ఆమె ఇల్లుకు పర్రెలు రాలేవు, హరీష్ రావు కోక పెట్రోల్ కట్టుకున్న దానికి పర్రె రాలేవు. కానీ ప్రజల కోసం కట్టిన దానికి ఇంత పెద్ద పర్రెలు. అసలు ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసుకొని ఓకే రైట్ దెర్ ఇస్ అ డిఫెక్ట్ ఇన్ వాట్ హెస్ హ్యాపెండ్, నేను దీన్ని ఈ రకంగా సరిదిద్దుకుంటే బాగుండేదని మొదటి నుంచి కూడా కేసీఆర్ ఒంటెత్తు పోకట్లేదు తప్ప ఎప్పుడు విషయాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ది ప్రాబ్లం విత్ కేసీఆర్ ఇస్ దట్, ఎందుకంటే అన్ని అబ్జర్వ్ చేసి ఆయనకి శ్రోతలే కావాలా.
ఆయన చెప్పిందంతా మనం నిల విద్యావంశల వాద్యగోష్ఠి రేడియో ఆన్ చేయగానే అది వస్తుంది, మనం దాన్ని వినాలి అంతే. రేడియోకి మనం ఏం చెప్తాం, మాకు సంగీతం నచ్చలేదు చెప్పలేం కదా, వన్ సైడ్ కమ్యూనికేషన్ అంతే, దట్స్ ఆల్. కాబట్టి ఇక ఆ రకమైన ఆలోచనలు చేసినాడు. దాని పరిణామాలు ఇవాళ తెలంగాణ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండంటే మా తప్పేం లేదు, నా పట్ల చాలా ప్రేమ ఉంది తెలంగాణ ప్రజలకు, కేవలం ఎమ్మెల్యేల వల్లనే ఓడిపోయినాం, నాకు 15 రోజుల ముందే తెలుసు అంటుండు. ఎట్లా చూస్తారు మరి? సార్ ఎప్పుడు కూడా ఓడిపోయిన వాడు సాకులు వెతుకుతాడు సార్, విన్నారా? కేసీఆర్ కూడా తన అంతరాత్మకు తెలుసు నేను ఎందుకు ఓడిపోయినా, నా పార్టీ వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినారు, ప్రజల్ని ఎంత వంచినారు, సోషల్ మీడియాని ఏ రకంగా హెరాస్ చేస్తున్నారు అనే విషయాలు నాకు తెలుసు. కానీ తప్పును ఒప్పుకునేంత ఔదార్యం కేసీఆర్లో లేదు. గెలుస్తేనేమో నా బొమ్మ అంటుండు, అంతే. ఓడిపోతేనేమో ఎమ్మెల్యేలు అంటుండు, అంతే సార్. మీరు ఎవడ మీకేమున్నది, ఎడమకాలు చెప్పు పెట్టినా గెలుస్తాను. అది నేను ఎవరిని నిలబడితే వాళ్ళకి, అంటే ఆయన అంత కొంతకాలం నడిచింది, రఫ్లీ అబౌట్ 78 years, వాట్ ఎవర్ హీ సెడ్ బికమ్ ది లా. అట్లా కాదు కదా, తర్వాత ప్రజలు గ్రహించారు, ప్రజల్లో మార్పు వచ్చేసింది. కాదు సార్, మరి కామారెడ్డిలో బీఆర్ఎస్ తరఫున నిలబడ్డ ఎమ్మెల్యే వాడు రమణారెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గెలిచిండా? మరి ఎట్లా గెలుస్తాడు? మరి ఆయన మీద కూడా వ్యతిరేకత ఉన్నట్టే కదా. బికాజ్ ప్రజలు రాష్ట్ర వ్యాపితంగా కేసీఆర్ పాలనతో విసిగి వేసారి దౌర్జన్యానికి గురై ఒక కక్షతో కట్టి ఓడించినారు. ఇప్పుడు ప్రజలలో ఇంకా కేసీఆర్కి మంచి భావన ఉంది, మంచి అభిప్రాయం ఉంది అన్నమాట అబద్ధం. అయితే ఒకటి ఉంది, ప్రజలలో ఎట్లుందంటే కేసీఆర్ చెడిపోవడానికి ప్రధానమైన కారణం కేటీఆర్, కవిత, హరీష్ రావు ఇట్లాంటి వాళ్ళే, వాళ్ళ కులపోళ్లే అనేటువంటి భావన మాత్రం ప్రజలలో ఉంది. అయితే దానికి తోడు ఈయన కూడా మాతో గతంలో పొరపాట్లు జరిగినాయి, ఈ రకమైన మిస్టేక్స్ జరిగినాయి, మేము క్షమించండి, మేము ఈసారి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము, మంచి ఆలోచనలతో వస్తున్నాం, గతంలో చేసినట్టుగా చెయ్యము అనేదాన్ని ప్రామిస్ చేసి ప్రజల దగ్గరికి పోతే కొంత రెస్పాండ్ ఉండేదేమో. అంతేగాని ప్రజలే మూర్ఖులు, మాకు అసలు ఓటు వేయలేదు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు అనే మాట అది రాజకీయాలలో. మళ్ళీ ఇంకోటి సార్, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండి ఓడిపోయినామని చెప్పిండు. వ్యతిరేకత అంటే వాళ్ళు దుర్మార్గులు, ఇసుక దొంగతనం చేసిన వాళ్ళు. సార్ ఒక విషయం అన్న, ఒక 20 మంది ఎమ్మెల్యేలు తప్ప, అంటే ఎవరైతే కేసీఆర్ స్థానాలలో ఎప్పుడు కేసీఆర్ క్యారిడార్లలో ప్రగతి భవన్లో తిరుక్కుంటూ ఆయన ఫామ్ హౌస్ అయితే ఫామ్ హౌస్ పోయి కలిసేవాళ్ళు తప్ప, వాళ్లతోనే పార్టీ సర్వనాశనమైంది, వాళ్ళనే మళ్ళా అందలాలెక్కించాలన్న ప్రయత్నం చేసిన. అదే సార్ నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను ఓడిపోయినా అన్నాడు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఇసుక దొంగతనం. కరెక్ట్. లోకల్ ఉండే అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టియడం, పోలీస్ యంత్రాంగాన్ని టోటల్గా దుర్వినియోగం చేయడం, అడ్డొచ్చినవని కొట్టడం, చంపడం, హింస, భూములు కబ్జాలు. ఇక మీ చెన్నూరు చెరువులు అయితే మీ బాలకాసుమని చెరువులను ఇల్లు కట్టి అందులో కరప్షన్. ఇప్పుడు ఈ దళిత బంధు విషయంలో కానీ తర్వాత ఆయననే చెప్పిండు 30% కమిషన్ తీసుకున్నారు మా ఊళ్ళని. 2 bedroom schemes లో కానీ ఇట్లాంటి వాటిల్లో జరిగిన చాలా. నేను ఇప్పుడు అది ఎందుకు చెప్పుకొస్తున్నంటే, మళ్ళీ అదే దుర్మార్గులను, అదే అవినీతి పరులను, అదే అరాచకం చేసిన వాళ్ళని మళ్ళా ఇప్పుడు కూడా పక్కకు పెట్టుకొని తిప్పుకుంటున్నాడు. అదే బాలకాసుమన్ను, అదే గాదర్ కిషోర్ను, అదే రసమ్మయ్యని, అదే ఇంకా మిగతా. అంటే ఒక విషయం ఆయన మారడు. ఇప్పుడు నువ్వే చెడ్డోళ్ళు అంటున్నావు, మళ్ళీ వాళ్ళని తీసుకొని బాలకాసుమని రెచ్చిపో అని చెప్తాను కొట్టుపో, ఈయన చెప్తాను కొట్టుపో అని చెప్పి బాగా రెచ్చగొడుతున్నావు. అంటే నన్ను కాదు సార్, నేను అనేది ఏంటంటే నాలుకకు చేతలకు, అంటే మాటకు చేతలకు పొంతన లేదనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు దాదాపుగా ఇది గమనిస్తురా మరి అందరూ? ఎందుకంటే ప్రజలు చాలా జాగ్రత్త పోయినారు ఇలాంటి వాళ్ళ మీడియా వల్ల. ప్రజలు ఈనాడు ప్రతి ఇంటర్వ్యూ విన్నారు. మేము ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే, సార్ మీరు మైపాల్తో ఇచ్చిన ఇంటర్వ్యూ సూపర్ ఉంది సార్, రఘుతో మాట్లాడింది బాగుంది సార్, అట్లా ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. అంటే ప్రజలు అన్ని విషయాలు గ్రహిస్తారు. అయితే ప్రజలు రియాక్ట్ అవ్వడానికి ఓన్లీ ఓటింగ్ అప్పుడు మాత్రమే గుద్దుడే గుద్దుతారు అనమాట. ఇప్పుడు కేసీఆర్ కూడా ఊహించినాడు ఇంత పెద్ద షాక్ జరుగుతుందని. ప్రజలలో ఒక రకమైన ఏహ్య భావన వచ్చేసి కొట్టేసి. అంటే ఇప్పుడు 15 రోజుల ముందు నాకు తెలుసు అన్నాడు, అది అబద్ధమా? ఇదేనా ఎలక్షన్ ముందు ఏమన్నాడు తెలుసా? 100 గెలుస్తున్నాం రాష్ట్రం కొట్టుకోండి. రేవంత్ రెడ్డి గెలవడు అన్నాడు. వాళ్ళకి 20 సీట్లు వస్తే ఎక్కువ, మొత్తం 100 సీట్లు వస్తాయి. ఇదివరకు ఎన్నిసార్లు పెట్టుకోలేదు మంత్రివర్గం ఫలానా రోజున అది ఇది అని. అంటే ఓడిపోతారని తెలిసే ప్రజలను మభ్య పెట్టడానికి ట్రై చేసినాడు. అంటే న్యూట్రల్ గా ఉండే వాళ్ళని ఎవరైనా బ్యాలెన్స్ చేద్దామా, వాళ్ళు మోసపూరితంగా కానీ అదొక మైండ్ గేమ్ ఆడబోయినాడు. కానీ అది అటర్ ఫ్లాప్ అయింది. ప్రజలు ఇంకా ఎక్కువగా ఈర్ష్యతోని బీఆర్ఎస్ ఓడించినారు. ఇంకొకటి రీసెంట్గా ఈరోజు అన్నాడు సార్, ఈ 6 నెలల కంటే ఎక్కువ ఉండదు గవర్నమెంట్ అంటున్నాడు. అంటే దాని అర్థమైంది అన్నట్టు.
ఇక అది మరి అది ఆయనే చెప్పాలి 6 నెలలు అంటే ఇప్పుడు మరి అంటే ఈయన బీజేపీతో కుమ్మక్కై మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలను తీసుకొని మరి అట్లాంటివి చేస్తాడా? మరి మా కేసీఆర్ అయితే అంత సైలెంట్గా ఉండే రకం కాదు. సరే ఒక్కటి అది ఇంతకుముందు ఆయనగా ఉన్న పార్టీలో కూడా ఇట్లనే జరిగింది. ఎన్టీ రామారావు కాదని ఈయననే ఫస్ట్ చంద్రబాబు నాయుడుతో కలిసి నాదెళ్ల భాస్కర్ రావు రావడము, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, దాన్ని ప్రజలు ఏ రకంగా తీసుకున్నారు? అంత ఈజీగా తీసుకోలేదు కదా. ఇప్పుడు కూడా ఈయన చేసే స్టెప్స్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు, అన్ని గమనిస్తారు అంటారు అంతే. ఇంకా సార్ ఫైనల్గా ఏం చెప్తారు మరి మీ కాంగ్రెస్ పార్టీకి? మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా అసలు మీరే ప్రతిపక్షం అయిపోయారు ఇప్పుడు. అసలు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినట్టు అనిపిస్తలే. బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన వెళ్ళి బీఆర్ఎస్తో పోయినట్టుండు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే వీళ్ళు పతివ్రత మాటలు మాట్లాడుతున్నారు, దొంగ అన్నట్టుంది. మొన్నటిదాకా వీళ్ళ దగ్గర తోడు మైపాల్ గారు ప్రతిపక్షం కాదు, ప్రజాపక్షం అనాల. ఇప్పుడు ఎట్లుందంటే ప్రభుత్వ విధానం వల్ల ప్రజలు పాలకులు అని విడిపోయినారు. అయితే సామాజికంగా కొంత స్పృహ గల వాళ్ళు ప్రజల తరఫున ఉండాలా, పాలక వర్గాల పక్షంలో ఉండాలా అంటే ప్రజలతో ఉండడమే ఇష్టపడతాం. రోజు వాళ్ళ సాధక బాధకాలు చూస్తుంటాం కాబట్టి ఎవరో ఒకళ్ళ అవకాశంతో మీలాంటి వాళ్ళ ఒక ఈ ఫోరంను వాడుకొని ఈ వేదికను ఉపయోగించుకొని ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. నేనేమి ఏదో ఒక పదవిని రేవంత్ రెడ్డి గారి పదవిని గుంజుకోవడం వల్ల ఇంకెవరు ఎల్లయ్య మల్లయ్య పదవులు గుంజు అట్లాంటివి చేయట్లేదు. ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. దీన్ని కూడా రకరకాల మాటలు జీర్ణించుకుంటారా? మరి వాళ్ళు ఎట్లుంటుంది అంటే రాజకీయ నాయకులకు ఏం చేస్తాం? ఇప్పుడు మీరేమో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారు, ఎవరైనా కలిసినప్పుడు కూడా మీ నిరసనను అసంతృప్తి వెళ్ళబుస్తారు, అంటే మంచిగా లేని దగ్గర. కరెక్ట్. తర్వాత అన్నిటికి మించి ఆ కోర్టులో కూడా ఇప్పుడు జీవో 46 వాళ్ళ గురించి మీరు నిన్న వాదించింది సోషల్ మీడియాలో అబ్బాయి మాట్లాడినట్టు మీతో జరిగిన అనేక గ్రూపులలో వస్తుంది. కోర్టు ప్రొసీడింగ్స్ కనుక నిన్న చూస్తే ఎంత అసంబద్ధంగా జరిగింది అని అంటే గొప్ప హుందాగా రేవంత్ రెడ్డి గారు అయ్యా జరిగింది పొరపాటు జరిగింది, 46ను విత్డ్రా చేసినా చేయకున్నా ఇప్పుడు ఎవరైతే 46 వాళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఏదో రకంగా ఇప్పుడున్న వేకెన్సీస్లో అడ్జస్ట్ చేస్తా అని అనుంటే కొంత ఔదార్యం ఉండేది. నిన్న కేసు ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు 46 యొక్క ప్రాతిపదిక ఏంది, జిల్లాల వారీగా మీరు వేకెన్సీస్ని ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసినారు, ప్రాతిపదిక ఏంది అని జడ్జి గారు అడిగితే 2011లో ఉన్న పాపులేషన్ బేసిస్ మీద చేసినామని అడ్వకేట్ జనరల్ చెప్తే జడ్జిలు నవ్వినారు. అంటే 2018లో జిల్లాలు ఏర్పడితే 2011లో ఉన్న జనాభా ప్రాతిపదిక మీద మీరు ఎట్లెట్లా చేస్తారు? ఇంత గణనీయంగా పాపులేషన్ పెరుగుడు తరుగుడు జరుగుతుంది కదా. అట్లాంటిది అది ఎంత అసంబద్ధంగా ఉంది అని అన్నట్టుగా మాట్లాడిన తర్వాత అంటే నేను అనేది ఏంటంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం ఎందుకో కొంత చాలా న్యూనత భావం ప్రదర్శిస్తుంది. ఎలక్షన్స్లలో మీ ప్రభుత్వమే అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అని అనాల్సింది. ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం లేదు కదా. మల్లికార్జున గారి ఆధ్వర్యంలో జాతీయ అది వేరు సార్, అవన్నీ వేరు. పార్టీ పట్ల నా నిబద్ధత వేరు, పార్టీలో ఉండి పేద ప్రజల తరఫున మాట్లాడాలన్న కోరిక వేరు, ఇవన్నీ వేరు. అట్ ద సేమ్ టైం ఏ వర్గాలకైతే న్యాయం జరగాలో ఆ వర్గాలకు న్యాయం జరుగుతులేనప్పుడు నోరు మూసుకొని అయితే కూర్చోవడం సాధ్యం కాదు. అది దానివల్ల ఏం పరిణామాలు వచ్చినా ఐ విల్ ఫేస్, ఐ గెట్ 2 votes ఫర్ ఆల్ దట్. అవును, ఏంది మరి ఇప్పుడు ఇంకేం మాట్లాడారు? ఏమన్నా అడగొచ్చా మిమ్మల్ని? కోర్టులో ఏం జరిగిందో అయితే ఆ 46 విషయంలో ఇట్లానే చాలా ప్రశ్నలు వేసినారు. వేసిన తర్వాత వాళ్ళకి ఏం సమాధానం లేకుండా పోయింది. ఇప్పుడు CD1 CD2 అని క్రియేట్ చేసినారు, కంటేగియస్ డిస్ట్రిక్ట్ 1 కంటేగియస్ డిస్ట్రిక్ట్ 2 అని చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ క్లాసిఫికేషన్ ఎందుకు చేసినారు? అవసరం ఏమి ఏర్పడిందంటే పాపులేషన్ వైజ్ అన్నారు. తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటే మరి బ్యాక్వర్డ్ క్లాస్ డిస్ట్రిక్ట్స్లలోంచే ఎక్కువ మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ మార్కులు వచ్చినాయి కదా. ఎగ్జాంపుల్ ములుగా భూపాలపల్లి అన్ని నేను అది చూసిన ఆడియో. భూపాలపల్లి 3-4 ఉన్నాయి, 3 వేకెన్సీస్ ఉన్నాయి. అది ఎట్లా సాధ్యమైంది, ఏ ప్రాతిపదిక అంటే వాళ్ళు తరచి ప్రశ్నలు వేసినారు. మొత్తానికి ప్రభుత్వ పక్షంలో చెప్పడానికే ఏం లేకపోయింది. వాళ్ళు సైలెంట్గా ఉండాల్సింది. ఇంకా డివిజన్లుగా ఇంకా ఎట్లా విడగొడతావు, తప్పు కదా అన్నట్టుగా అంటే ప్రభుత్వం సరిదిద్దుకుంటుందేమో అనేటువంటి ఒక ఊహతోని జడ్జి గారు కూడా దాన్ని మండేకి అంటే 11కి వాయిదా వేసినారు. మరి ఇది కూడా సమయం మించిపోయింది కాదు. ఇప్పుడు కూడా ప్రభుత్వ పరంగా కొంత జనరాసిటీ చూపెట్టి అరే నష్టపోయిన వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీలు, వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు, భూపాలపల్లి అట్లా తర్వాత నల్గొండ, సూర్యాపేట,
తర్వాత ఖమ్మం సదూర ప్రాంతాలలో కష్టపడేవాళ్ళు 70 నుంచి 80% మంది ఈ GOMS నెంబర్ 46తో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళే. మరి వాళ్ళకి కొంత న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి చేస్తే బాగుండేది. కానీ మరి అదేం మరి ఆయనకి ఏ రకమైన సలహాలు ఇస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళ పట్ల మాత్రం ఒక రకమైన అంటే వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి ఒక భావన ప్రదర్శిస్తున్నారు. ఇది రేపు ఎన్నికల్లో ఇది ఏ రకంగా దారితీస్తూ అర్థం కాదు. ఇప్పుడు ఆ పిల్లల కోసం మనం ఎంత కృషి చేసినాం, వాళ్ళతో తిప్పినాము కదా నియోజకవర్గాల వారీగా. వాళ్ళు ఒక కసిగా పనిచేసినారు, చాలా ఓట్లు వేసారు చేతి గుర్తు టీఆర్ఎస్ని ఓడించాలని. వాళ్ళ అమ్మా నాన్నల కాళ్ళు పట్టుకొని బతిమిలాడుకొని అమ్మమ్మ ఉద్యోగాలు రావట్లేదే, బీఆర్ఎస్ వల్ల మాకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అట్లాంటి వాళ్ళని పార్టీ నుంచి దూరం చేసుకోవడం మరి ఐ లీవ్ ఇట్ టు హిస్ విజ్డమ్, దట్స్ ఆల్. రైట్. ఇంకా సార్ ఇప్పుడు మీరు గురుకులది అన్నారు కదా, ఇప్పుడు మొన్న జాబ్స్ ఇచ్చారు మీరు, టీచర్ జాబ్, లెక్చరర్స్ నిన్న ఎల్బీ నగర్లో, ఎల్బీ స్టేడియంలో సార్. అయితే చాలామంది నిరుద్యోగులు ఏమన్నారంటే టీజీటీ, పీజీటీ, డిఎల్, జేఎల్ ఎట్లున్నాయి కదా సార్, ముందు డిఎల్ డిగ్రీ లెక్చరర్ జాబ్స్ రిజల్ట్ ఇవ్వండి, లేదంటే వాళ్ళకు ముందు ఇచ్చేసిన తర్వాత జేఎల్ ఇవ్వండి, తర్వాత పీజీటీ, టీజీటీ ఇవ్వండి. ఎందుకంటే చిన్న రిజల్ట్ ఫస్ట్ ఇస్తే వీళ్ళకే పైన వస్తే మళ్ళీ ఈడ రిజైన్ చేసి ఈడికి పోతాడు, మళ్ళీ ఈడ రిజైన్ చేసి ఈడికి పోతాడు. ఒక్కొక్కరికి 4 జాబులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, బాగా చదువుకున్న వాళ్ళు అంటే 4 జాబులు అయితే ఒక్కటి చేయలేడు కదా. అన్ని కేటగిరీస్లో లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఏర్పడతాయి దీనివల్ల. ఇది మరి 4 జాబులు అయితే ఒక్కటి చేయలేడు, చాలా లోపభూయిష్టంగా ఉంది. మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలి, తర్వాత రెండోసారి మళ్ళీ అప్లికేషన్ తీసుకోవాలి. ఇంకో విషయం సార్, ఇప్పటి వరకు ఏవైతే జాబ్స్ ఇచ్చినామో ఇవన్నీ ఏవి మా ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చేసేసి మా ప్రభుత్వ హయాంలో రిటన్ టెస్టులు, ఓరల్ ఇంటర్వ్యూలు జరిగి సెలక్షన్ ప్రాసెస్ తర్వాత ఇచ్చినవి కాదు. ఇవన్నీ గత ప్రభుత్వం చేసిన వాటినే మేము పంచుకొని కొంత సరే అఫ్కోర్స్ వాళ్ళు చేయలేని వాళ్ళ అసమర్థతని కొంత కప్పిపుచ్చుతూ మొత్తానికి అన్ఎంప్లాయిడ్ యూత్కి కొంత అవకాశం కల్పించాలని తొందరపడ్డారు, కొంత లేట్. అది కరెక్ట్, అది కరెక్ట్. టు దట్ ఎక్స్టెంట్ ది గవర్నమెంట్ ఈస్ కరెక్ట్ ఇన్ డిస్ట్రిబ్యూటింగ్ ది పవర్, బట్ అట్ ది ఇది జాబ్స్, బట్ ఎట్ ద సేమ్ టైం ఇందులో ఉన్న లోపాలను కూడా సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు కొందరు అసంతృప్తున్నారు. మీరు సరే తొందరపడుతున్నారు, ఓకే, వాళ్ళు విద్యార్థులు కోరుకున్న ప్రకారం ఇస్తే ఈ బ్యాక్లాగ్స్ ఉండవు, అందరికి జాబ్లు వస్తాయి కదా మెరిట్ స్టూడెంట్లకు. చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. అరే చిన్నది సార్, ఇప్పుడు మీకు బంగారం అడుగుతలేం, స్కూటీలు అడగట్లేదు, తులం బంగారం అడగట్లేదు. మీరు చెప్తే నేను ఎందుకు చేస్తా అనే భావన వచ్చినాక మనం ఏం చెప్తాం సార్. ఇప్పుడు ఎవరికి మనకు ఒకటి సార్, ఏ ప్రభుత్వం అయినా సరే వింటరా ఇప్పుడు మన ఛానల్ ద్వారా వింటరని ఒక కోరికతోని మనం చెప్తున్నాం. ప్రభుత్వానికి ఇబ్బంది లేనప్పుడు, వేరే వాళ్ళు అబ్జెక్షన్ చేయనప్పుడు, అది ఇల్లీగల్ కానప్పుడు, 10 మందికి మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే పోయేదేముంది సార్. మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా. ఇంకో 4,000 మందికి జాబ్ వస్తే వాళ్ళు కూడా మీ పట్ల కొంత సానుకూలంగా ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి 10-20 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసిన 40-80 వేల ఓట్ల దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా సార్. సింపుల్ విషయం అంటే ఏంటి అసలు నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు సాలభంజికల కథలు అని ఒకటి ఉంటుంది. విక్రమాదిత్యుని కుర్చీకి ఉండేటువంటి చిన్న బొమ్మలు, అతను ఆ సింహాసనం అధిష్ఠించబోతుంటే అవి ఒక్కొక్క కథ చెప్తాయి అన్నమాట. వాటిని సాలభంజికల కథలు అంటారు. ఫస్ట్ రోజు ఎప్పుడైతే విక్రమాదిత్యుడు ఆ స్థానాన్ని ఆ సింహాసనం మీద కూర్చోవాలని పోయినాడో అప్పుడు ఆ సాలబంచికి చెప్తుందన్నమాట, రాజుకుండే ఔదార్యం ఉందా నీకు, ఆయనకుండే క్షమాభావన ఉందా, దయార్ద్ర గుణం ఉందా, నీ తప్పును నువ్వు సరిదిద్దుకొని ఆలోచన సరళి నీకుందా అని ఫస్ట్ ప్రశ్న అదే వేస్తుంది. అవన్నీ ఉంటేనే ఈ కుర్చీకి, ఈ సింహాసనానికి నువ్వు అర్హుడివి, లేకపోతే కాలం ముందుకు పోవద్దు అంటాడు. అంటే వాపసు పోయి మళ్ళీ ఆ స్వభావం అంతా తెచ్చుకొని మళ్ళీ ఎక్కడానికి, ఆ స్థానాన్ని అధిష్ఠించడానికి కృషి చేస్తారు. అది రాజుకు ఉండాల్సినటువంటి లక్షణం అంట. ఇది ఏంటి అంటే జనరల్గా అయితే స్వతహానన్నా తెలవాలా, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు అంతా గానా బజానాల టైప్ అయింది కదా, ఓ అని పొగుడుతున్నారు. మొన్నటి దాకా పచ్చి ఆరోపణలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ముఖ్యమంత్రిని పొగుడుతూ రకమైన సంగీతమే పాడుతున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదో రివ్యూ జరిగిందట, మీలాంటి వాళ్ళకి ఇన్విటేషన్ ఏమైనా వచ్చిందా? నా గురించి అంటే ఎవరికి ఇచ్చిన ఇన్విటేషన్? మళ్ళీ ఏ పని అసలు చూస్తలేమా మనము జరుగుతున్న తతంగం అంతా నడిపిస్తూ ఉన్నారు ఈ పార్లమెంట్. ఇప్పుడు ఒకటి 1 మినిట్ది కూడా ఎగ్జామ్స్ అటెండ్ ఇంటర్మీడియట్ పిల్లలు పాపం ఎగ్జామ్స్ రాస్తారు. 5 నిమిషాలు ఇచ్చిన 1 నిమిషంది
5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు, దానికి మన సంతోషమే. కానీ అక్కడ కొందరు నష్టపోయినాక ఒకటి చచ్చిపోయినాక ఇచ్చే బదులు ముందే ఇస్తే అంటే తెలియదు అంటే రివ్యూ చేసి ఇట్లాంటి వాటి మీద ఒక అవగాహన ఉండి ఆ కన్సర్న్ సెక్రటరీ వెళ్ళి గతంలో ఏం అన్యాయం జరిగింది, కేసీఆర్ యొక్క అడమెంట్ యాటిట్యూడ్ వల్ల జరిగిందని చెప్తే ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉంటే, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే వాళ్ళకన్నా చెప్పో అట్లా చేసి ఉండి కొంత దాని మీద అటెన్షన్ ఎంగేజ్ అవుతాయి. ఈ 5 నిమిషాల వ్యవధి అప్పుడే ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయి చనిపోకపోతుండే, అబ్బాయి చనిపోయి 30 మంది 40 మంది మంది ఇంకా ఎగ్జామ్ రాయలేదు. మరి వాళ్ళని కూడా కాంపన్సేట్ చేయాలి, వాళ్ళకి లాస్ట్కి ఎగ్జామ్ పెట్టడము అదో ఏదో చేసి. ఎందుకంటే సార్ నీ విద్యార్థుల పైన 5 నిమిషాలు కాదు సార్ 10 నిమిషాలు ఇచ్చినా పోయే నష్టం ఏముంది? ఎందుకంటే మన దేశంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ వ్యవహారం కానీ వాళ్ళు చేసే వర్క్ కానీ మనం చూస్తున్నాం. ఆఫీస్కి 1 నిమిషం కాదు గంట లేట్ వచ్చినోడు ఉంటాడు, 2 రోజులు లేట్ వచ్చినోడు ఉంటాడు. అయ్యో, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 11:30కి పోతే 5% అటెండెన్స్ ఉంది సెక్రటరేట్లో. అంటే ఇది కామన్ అండి. అయితే నేను ఐఎమ్ నాట్ ఈక్వేటింగ్ దట్ పంక్చువాలిటీ మస్ట్ బి బెస్టోడ్ ఆన్ ది స్టూడెంట్స్ మస్ట్ ఆల్సో ఇన్కల్కులేట్. సార్ స్టూడెంట్స్ తప్పు కాదు సార్ అక్కడ. మీరు మనం కూడా స్టూడెంట్ నుంచి వచ్చినాం. ఏ స్టూడెంట్ అయినా లేట్గా పోవాలని అనుకోడు, నేను ఇబ్బంది పడాలి మళ్ళీ పోయి ఒకవేళ పోయిన తర్వాత కూడా వచ్చి ఏడవాలి అనుకోడు. అనివార్యమైన కారణాలు ఇప్పుడు కాదు సార్, ఒకప్పుడు 10 కోట్లు ఉండే జనాభా దేశంలో 140 కోట్లకు పోయింది. కరెక్ట్. అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాలలో విద్యార్థులు వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్ హైదరాబాద్లో 1 కోటి పైగా జనాభా ఉంది సార్. సార్ ట్రాన్స్పోర్టేషన్ ఎన్నో ప్రాబ్లమ్. మీరు ఎన్నోసార్లు హైకోర్టుకు పోతారు, ఇంటికి పోతారు, ఇటు వస్తారు, క్యాంపస్కి వస్తారు, మీకు ప్రతిసారి ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు గంట కొట్టంగానే అక్కడ ఉంటుందా? ఉండదు. మరి మిమ్మల్ని ఇంటికి రానికుండా తాళం వేస్తే మీకు ఎంత బాధ అవుతుంది? అదే కదా. ఇప్పుడు అందుకే ఆ పిల్లోడు బతిమిలాడి ఆ కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే చాలా హృదయ విదారకం అనిపిస్తుంది. ఆ రోజు అయితే చాలా బాధ అనిపిస్తుంది. అరే ఇట్లా కూడా జరుగుతుందా, గింత మర మనుషులు ఉంటారా అని. సార్ ఆస్క్ ప్రాపర్ రీజన్ అడగండి. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను పలానా దగ్గర ఉంటాం, ఇగో నేను పలాని బస్సు ఎక్కిన, ఆ బస్సు ఏదో యాక్సిడెంట్ అయింది, ఒక అతను గుద్దిండు, ఇగో ఆయన కింద పడితే దీనివల్ల డ్రైవర్ ఎందుకండి ఇవన్నీ లోపలికి పర్మిట్ చేస్తే అట్లీస్ట్ అక్కడ ఉండేటువంటి అధికారులకి ఆ మాత్రం స్వతంత్రం ఉండి 5 నిమిషాల వరకు కూడా మీరు క్షమించవచ్చు అనే భావన ఉండుంటే వాడే విడిచిపెడుతుంటారు. అది ఇవ్వాలి కదా ఫ్రీడమ్. సార్ నేను అనేది ఏంటంటే ప్రాపర్ రీజన్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తాగినా తిన్నా పడుకున్నా సార్, చిన్న పిల్లలకి ఏం తాగుడు జనరల్గా సార్ ఉండదు. జనరల్గా అట్లాంటి రీజన్ ఉందని ఒక ఏదో మెట్రో ఉంటుంది సార్, సడన్గా ఏదో కారణంతో ఎక్కితే వస్తావు, అదంతా తిరుగుడు ఉంటుంది దాంట్లో. ఒక్కోసారి కిందికి దిగి ఎక్కిపోయేసరికి ఏదో ఒక్కోసారి చెప్పులు కూడా పేదోళ్ళు ఉంటారు. ఆ పిల్లలు వేరే వాళ్ళు ఎవరు సహాయంతో ఎగ్జామినేషన్ మెయిన్ ఏం తెలుసా సార్, హైదరాబాద్ మాకే కొత్తలో మీరే సూట్ కేసు పట్టుకొచ్చుకొని ఓయికి వచ్చినప్పుడు మీకేం అర్థం కాలేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళను వెంట ఎవరో ఒకళ్ళు తీసుకొస్తారు ఎగ్జామినేషన్కి, వాళ్ళు లేట్ అయినా కానీ వీళ్ళకి ఎగ్జామినేషన్ లేట్ అయ్యే అవకాశం ఉంటాయి. రకరకాల కారణాలు ఉంటాయి. ఒక 5 minute వరకు రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జెన్యూన్. ఎనీవే నౌ దట్ హీ హస్ గివెన్ దట్ రిలాక్సేషన్. 5 minutes కాదు సార్, ఒక్కోసారి 10 నిమిషాలు కూడా కావచ్చు, తెలియదు. అంటే ప్రాపర్ రీజన్ అడగండి అంటున్నా. ఎక్కువ ఆలస్యం అయితే కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎక్కువ అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్కి రావడం సార్. బయట ప్రపంచానికి మీరు ఇవ్వకపోయినా ఇంటర్నల్గా అధికారులకు ఒకవేళ ప్రాపర్ రీజన్ ఉంటే అడగండి, మీకు ఆ లిబర్టీ ఇస్తున్నాం. మేము బయటకు మాత్రం 5 నిమిషాలు అని చెప్తున్నాం. ఒకవేళ ప్రాపర్ రీజన్ ఉంటే మీకు ఇప్పుడు కాపీ కొట్టే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒకడు కావాలని 1/2 hour లేట్గా వస్తాడు, వాడు 10th ఇప్పుడు ఎగ్జామినేషన్ పేపర్లు ఇచ్చిన తర్వాత పేపర్ బయటకు వెళ్ళిపోతుంది. అదే మరి వీళ్ళంతా వీక్ ఉంటేనే కదా మరి దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలా. అంటే సార్ దాన్ని పటిష్టం చేసుకోకుండా కాదు సార్. ఇప్పుడు శిక్ష ఎవరికి వేయాలి? ఎవడైతే పేపర్ లీక్ చేసి దాన్ని బయటకు పంపిస్తాడు, అయినా అంత నాకు తెలిసిన కాడికి వీడు బయటకు పంపి వీడు చదువుకొని వచ్చి రాసి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా వరకు ఇవి పేపర్ ఏమొస్తుందో వాటికి తెలిసే వాళ్ళు ఆ తదనుగుణంగానే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర అంతంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటా ఉన్నారు. మీరు పేపర్ లీకేజ్ విషయంలో గవర్న ఏం చెప్పగలరు? మరి దాని మీద పటిష్టంగా ఉండాలంత సార్. ఇప్పుడు ఈ పిల్లల మీద నిమిషం లేట్ అయినందుకు నీకు ఇంత పనిష్మెంట్ ఇస్తున్నా, నువ్వు సంవత్సరం వరకు ఎగ్జామ్ రాయొద్దన్నప్పుడు మరి నేను ఆ విషయంలో కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలని నమ్మే వ్యక్తిని నేను దాన్ని సమర్థించాను. కాకపోతే ఇంకా మరి దాంట్లో ఏంటంటే నెట్ పికింగ్ చేయకూడదు. ఇక నేను అనేది ఏంటంటే ఓకే రైట్ ఫైన్, నౌ ది గవర్నమెంట్ హ్యాస్ కన్సిడర్డ్ 5 minutes టైం కాబట్టి లెట్ us hope it would be better for the society.
అట్లా సరే ఇంకా సార్ ఫైనల్గా ఏం చెప్తారు మరి? ఏముంది సార్, ఇక మళ్ళీ కలిసినప్పుడు ఇంకా ఏదైనా మాట్లాడదాం. ఇట్లనే ప్రజా సమస్యల విషయంలో ప్రజలకు సంబంధించిన అంశాలలో మీరు ఎప్పుడు అవకాశం ఇచ్చినా ప్రజల తరఫున మాట్లాడడానికి వస్తాను సార్. కొంతమంది ట్రాల్ చేస్తుంటారు, అప్పుడప్పుడు మన మాటల మీద విపరీతమైన కామెంట్స్ పెడతా ఉన్నారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మాలా కృషి చేసేసి మా మీద విమర్శలు చేయండి, ఏం లేక ఇంట్లోనే కూర్చొని అవకాశవాదుల్లాగా మాట్లాడడం తప్పు అని నా భావన సార్. థ్యాంక్ యూ సార్, మొత్తానికి అయితే మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి చాలామందిని ఎడ్యుకేట్ చేసే ఇంటర్వ్యూ. చూద్దాం మరి ఈ ప్రభుత్వం మరి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అవన్నీ మార్చుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో మంచి జరిగే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇంకా మరి వాళ్ళు అనుభవిస్తారు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.